బాలిలోని అత్యంత ప్రసిద్ధమైన మరియు పవిత్రమైన పర్యాటక ప్రదేశాలలో తనాలాట్ టెంపుల్ ఒకటి. బాలినీస్ భాషలో తనాలాట్ అంటే సముద్రంలోని భూమి అని అర్థం. ఇది బాలిలోని 7 సముద్ర దేవాలయాల్లో ఒకటి మరియు బాలి హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆలయం సముద్రం మధ్యలో ఉండే ఒక భారీ ఎత్తైన శిలపై నిర్మించబడింది. అలల తాకిడికి ఈ రాయి కోతకు గురి కాకుండా కృత్రిమ రాళ్లతో రక్షణ కల్పించారు. ఇది 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ హిందూ మత గురువు డాంగ్ హ్యాంగ్ నిరార్ద సూచన మేరకు నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ఆయన తన ప్రయాణంలో భాగంగా ఈ ప్రాంతపు ప్రశాంతతను చూసి ముగ్ధుడై ఇక్కడ దైవ ప్రార్థన కోసం ఆలయాన్ని నిర్మించమని కోరారు. ఇక ఈ ఆలయంలో ఉండే నమ్మకాలు ఏంటంటే, ఈ ఆలయం కింద ఉన్న గుహలలో విషపూరితమైన సముద్ర పాములు ఉంటాయని, అవి దుష్టశక్తుల నుండి ఆలయాన్ని రక్షిస్తాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. ఇక్కడ సూర్యాస్తమయము సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో ఆలయం సముద్రంలో మధ్యలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ దృశ్యం చూడాలే కానీ మనము మాటల్లో చెప్పుకోలేము. అందుకే దీన్ని ఫ్లోటింగ్ టెంపుల్ అని కూడా అంటారు. సముద్రం అలల తాకిడి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ టెంపుల్ని చూడగలం అన్నమాట. లేకపోతే టెంపుల్ వరకు వెళ్ళలేము. ఈ ఆలయం సముద్ర దేవుడైన దేవవరుణ అనే దేవుడికి అంకితం చేయబడింది. ఇక పురాణాల ప్రకారం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది దీనికి. తన నిరార్ద తన నడుము పట్టి అంటే శాష్ని ఒక పాముగా మార్చి ఆలయాన్ని దుష్టశక్తుల నుండి రక్షించమని కోరారు. నేటికి ఆలయ పునాది వద్ద ఉన్న గుహల్లో పవిత్రమైన సముద్ర పాములు ఉన్నాయని స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మామూలుగా పర్యాటకులు ఆలయం లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. కేవలం హిందూ భక్తులు ప్రార్థనల కోసం మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అయితే అలలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆలయం లోపలికి వెళ్ళగలము. ఇక అక్కడ కనిపిస్తున్న పిల్లర్స్కి అదొక క్లాత్ చుట్టినట్టుగా ఉంది కదా, అది క్లాత్ కాదు, యాక్చువల్గా పెయింటింగ్ అంట, 3D పెయింటింగ్. ఆ క్లాత్ వాళ్ళకి చాలా పవిత్రమైన క్లాత్ అన్నమాట. ఆ చెక్స్ ఉన్నాయి కదా, బ్లాక్ అండ్ వైట్ చెక్స్, అవి మంచి చెడు అంటే 2 ఆపోజిట్ క్వాలిటీస్కి అవి గుర్తుగా వాళ్ళు వాటిని పూజిస్తారనమాట. అంటే జీవితంలో ఏది ఎదురైనా కూడా మనం సమానంగా దాన్ని ఎటువంటి ఆనందంతో పొంగిపోకుండా దుఃఖంతో కుంగిపోకుండా తీసుకోవాలనే అర్థంతో రువా బెనిడా అంటారు వాళ్ళు ఆ క్యారెక్టర్ని. అందుకని ఆ క్లాత్ వాళ్ళు ప్రతి దగ్గర ఉపయోగిస్తారు. ఇంకా మేము వెళ్ళినప్పుడు సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి మేము గుడి లోపలికి వెళ్ళలేకపోయాము. ఆ గుడి చుట్టూ మేము ఫొటోస్ దిగాము బాగా. అక్కడ సముద్ర అలలు వస్తాయేమో అని మేము చాలా వెయిట్ చేశాము. కానీ మేము కెమెరా పట్టుకున్నంతసేపు అలలు మాత్రం ఎక్కువగా రాలేదు. మేము కెమెరాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం ఫుల్గా సముద్రము పొంగినట్టుగా అలలు పైకి లేచాయి. చాలాసేపు స్పెండ్ చేసాము మేము అక్కడ వచ్చిన వాళ్ళందరితో పాటు. ఎన్ని ఫొటోస్ దిగామో లెక్కలేనన్ని ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా టెంపుల్ ఒకటి లోపలికి వెళ్ళలేకపోయామని ఒక రిగ్రెట్ మాత్రం ఉండిపోయింది. అసలు చూడండి ఆ టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుందో. అక్కడికి వెళ్ళాలని బాగా అనిపించింది మాకు. కానీ ఆ మెట్లుగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి మనం లోపల వరుణ దేవుడు ఉంటాడు, అంటే సముద్ర దేవుడు. అంటే అక్కడ నుంచి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా వాళ్ళని కాపాడడానికి కానీ 7 టెంపుల్స్ కట్టించారు వాళ్ళు. సీ టెంపుల్స్ని బాలినీస్ వాళ్ళు కట్టించుకున్నారు. అంటే వాళ్ళ ముని నిరార్ద ముని అనే అతను ఇక్కడ కట్టించాడనమాట ఈ టెంపుల్స్ని. అందుకని 2006లో మీకు గుర్తే ఉంటుంది, సునామీ వచ్చింది ఇండోనేషియా. కానీ వాళ్ళకి ఎక్కువగా నష్టం కలగలేదు. మిగతా ప్రదేశాల్లో చాలా నష్టం కలిగింది కానీ ఇక్కడ ఎక్కువగా నష్టం కలగలేదు. అంటే మెయిన్ ఎపిసెంటర్ ఇక్కడే ఉండింది ఆ సునామీకి. కానీ వాళ్ళు ఈ టెంపుల్సే వాళ్ళని కాపాడాయని ఇప్పటికీ వాళ్ళు నమ్ముతారనమాట అక్కడ. ఇక తర్వాత నేను మీకు చూపించబోయే మరొక అద్భుతమైన టెంపుల్ ఏంటంటే తమనాయున్ టెంపుల్. ఇది ఇండోనేషియాలోని బాలిలో ఉన్న అత్యంత అందమైన మరియు చారిత్రాత్మకమైన ఆలయం. తామన్ ఆయున్ అంటే అందమైన తోట అని అర్థం. ఇది 17వ శతాబ్దానికి చెందిన ఆలయం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక పెద్ద కాలువతో చుట్టూ ఆవరించి ఉంటుంది. అంటే ఈ టెంపుల్ చుట్టూ ఒక కందకం లాగా తవ్వి ఒక లేక్ లాగా ఏర్పాటు చేశారనమాట.
అంటే పైనుండి చూస్తే ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే నీటిపై ఈ ఆలయం తేలుతుందేమో అని అనిపిస్తుంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించబడింది. ఇక ఈ ఆలయ నిర్మాణం 3 భాగాలుగా ఉంటుంది. బయట భాగం అందమైన తోటలతో ఉంటే లోపలి భాగం పూజల కోసం కేటాయించబడింది. అంటే సాధారణ పర్యాటకులు లోపలికి వెళ్ళలేకపోయినా చుట్టూ ఉన్న ఈ ప్రహరీ గోడ పక్కన నడుస్తూ ఈ అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. ఇక ఈ ఎత్తైన గడ్డి కప్పులతో ఉన్న టవర్లను మేరు పర్వతాలు అంటారు. అంటే ఇది పగోడాస్ అన్నమాట. అంటే ఒక్కొక్క ఈ నెంబర్స్ ఎలా ఉంటాయంటే బేసి సంఖ్యలో ఉంటాయి. అంటే 1, 3, 5, 7, 9 అలాంటి సంఖ్యలతో ఉంటాయన్నమాట. అంటే ఇవి ఎంత ఎత్తులో ఉంటే అంత మహత్వమైనవిని వీటిని పూజిస్తారనమాట. ఇవి హిందూ పురాణాల్లోని మేరు పర్వతాన్ని సూచిస్తాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతకు అంకితం చేయబడ్డాయి. ఇక్కడ ప్రశాంతత, ఆ పచ్చని చెట్లు చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు కనుక బాలి వస్తే కనుక ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడి ఆర్కిటెక్చర్ మరియు నేచర్ మిమ్మల్ని అసలు ఏదో లోకానికి తీసుకెళ్తాయి. ఇక ఈ ఆలయాన్ని 1634లో నిర్మించారు. ఇది మెంగ్వి రాజులు నిర్మించారు అనమాట. అంటే రాజకుటుంబీకులే ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే పక్కనే మనకు ప్యాలెస్ కూడా ఉంటుంది. అది అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ ప్యాలెస్ని మనం చూసుకోవచ్చు. ఇక మనకి ఆలయం లోపల వెళ్తే ఒక చిన్న థియేటర్ కూడా ఉంటుంది, యాంఫీ థియేటర్. ఆ థియేటర్లో మనకి మొత్తం ఒక చిన్న డాక్యుమెంటరీ చూపిస్తారు. అంటే ఈ రాజవంశం వాళ్ళు ఈ టెంపుల్ని ఎప్పుడు కట్టారు, ఎవరెవరు వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేశారు, అంటే గొప్ప గొప్ప నాయకులు వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేశారు, అవన్నీ మనకు చూపిస్తారు. Environment, Mother Nature, Anak Agung Gede Agung, the head of Royal Family Kingdom of Manu. Welcome to Tamanayur Temple. The founder is the late First Kingdom of Mandala. The holiest. అవే పగోడాలు అంటారు వాటిని. అంటే అంతస్తుల్లాగా కట్టి ఉంటాయి చూడండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 5, 7, 9 అంతస్తులు ఉంటాయి. అంటే అంతస్తులు పెరిగినా కొద్దీ అక్కడ పూజించబడే దేవుడి మహత్యం బాగా పెరుగుతుందని ఇక్కడ భక్తులు బాగా నమ్ముతారు. యాక్చువల్గా ఈ టెంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాజా కుటుంబీకులు వాళ్ళ పూజా అవసరాల కోసం కట్టించారు 16వ శతాబ్దంలో. తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా ఇది పబ్లిక్ కోసం కూడా వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. అంటే మామూలుగా అక్కడ ప్రజలు కూడా వచ్చి పూజలు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా అంతస్తులు, అది మేరు పర్వతాన్ని సూచిస్తుందన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ వాళ్ళకి ఇది టెంపుల్ చాలా మహత్యం కలిగిన టెంపుల్ అన్నమాట. వాళ్ళు ప్రతి పండుగకు వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. ఓన్లీ విలేజెస్కి అక్కడ ఉండే ప్రజలకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. మన టూరిస్టులకు మాత్రము వాళ్ళు అనుమతి ఇవ్వరు అనమాట. చూస్తున్నారు కదా ఆ పచ్చని చెట్లు, అక్కడ కూర్చుంటేనే ఆ ప్రశాంతత, అక్కడ నుంచి కదలబుద్ధి అయ్యేది మనకి. అంటే నేచర్తో, మన ప్రకృతితో మమేకమైపోయి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఏ చీకు చింత లేనట్టుగా అనిపిస్తుంది. అది చెప్పాను కదా, గుడి చుట్టూ ఈ కందకం ఒకటి తవ్విపించారనమాట వాళ్ళు. అంటే సేఫ్టీ కోసము మరియు అందం కోసం కూడా. ఇక మా బాలి టిప్లో మరొక అందమైన అద్భుతమైన టెంపుల్ పురా ఉలుందాను బ్రెటాన్. పురా అంటే టెంపుల్ అన్నమాట ఇండోనేషియన్ భాషలో. అసలు ఈ టెంపుల్ కళ్ళతో చూడాల్సిందే తప్ప దాని అందాన్ని మాత్రం వర్ణించడానికి ఎటువంటి మాటలు సరిపోవు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన మరియు అందమైన హిందూ దేవాలయాల్లో ఉలుందాను బ్రెటాన్ ఒకటి. ఇది బెడుగల్ పర్వత ప్రాంతంలోని బ్రెటాన్ సరస్సు ఒడ్డున ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇది సరస్సు నీటిపై తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని నీటి ఆలయం లేకపోతే ఫ్లోటింగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు చల్లగా ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన పొగమంచు మరియు నీలిరంగు సరస్సు మధ్యలో ఉన్న ఈ ఆలయం ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఇండోనేషియా కరెన్సీ నోట్లపై కూడా ఈ ఆలయ చిత్రాన్ని మనము చూడవచ్చు. బాలి వెళ్ళే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన పవిత్రమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం ఇది.
ఉదయం 7 నుంచి 9:30 గంటల మధ్య సందర్శించడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో రద్దీ చాలా తక్కువగా ఉండటమే కాకుండా సరస్సుపై పొగమంచుతో కూడిన ఆలయ దృశ్యం ఫోటోల కోసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఉండే వేసవి కాలం అంటే డ్రై సీజన్ సందర్శనకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వర్షాలు ఉండవు, మనం ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 11 నుంచి 2 గంటల మధ్య మాత్రం పర్యాటకుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇక డ్రెస్ కోడ్ విషయానికి వస్తే మాత్రం ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి భుజాలు మరియు మోకాళ్ళు కప్పబడేలాగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. అవసరమైతే ప్రవేశం ద్వారం వద్ద సరోంగ్ కూడా అద్దెకు తీసుకోవచ్చు. ఇది పర్వత ప్రాంతం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. వెంట ఒక జాకెట్ లేదా గొడుగు ఉంచుకోవడం ఎల్లవేళ మంచిది. ఇంకా సరస్సులో బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. దానికి మాత్రం మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర వచ్చి 1,00,000 ఇండోనేషియన్ కరెన్సీ, అంటే మన కరెన్సీలో 400 నుంచి 500 రూపాయల వరకు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయం ముఖ్యంగా శివుడికి మరియు సరస్సు దేవత అయిన దేవి దాను, అంటే ఇండోనేషియాలో సరస్సు దేవతను దాను అంటారనమాట. సో ఈ దేవికి అంకితం చేయబడింది. బాలి ప్రజలు సాగునీటి కోసం మరియు సమృద్ధిగా పంటలు పండాలని ఈ దేవతను పూజిస్తారు. ఇది బాలి యొక్క సాంప్రదాయ మేరు, అంటే బహుళ అంతస్తులు ఉంటాయన్నమాట. ఈ కట్టడాల్లో ఈ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. అంటే నిర్మాణ శైలి అలాగ ఉంటుంది. సరస్సు మధ్యలో ఉండే 11 అంతస్తుల గోపురం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది మరియు మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇది మొత్తం బాలి ద్వీపంలోని అత్యంత ఎత్తైన టెంపుల్ అనమాట. అంటే ఈ మేరు బహుళ అంతస్తుల టెంపుల్ అనమాట. ఈ పగోడా స్టైల్లో కట్టిన టెంపుల్. ఇలా మా బాలి పర్యటన ముగిసింది. ఎన్నో అందమైన మధురమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్తున్నాము. మళ్ళీ బాలిని ఎప్పుడు చూస్తామో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ టూర్ ఎంతో ఎంజాయ్ చేశాము. అసలు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అన్నమాట. అన్నీ కూడా ఆ చూసిన దృశ్యాలన్నీ మనసులో అలా ఇంప్రింట్ అయిపోయాయి. సో మీకు గనక వీలవుతే తప్పకుండా వెళ్ళండి, చూడండి. ఈ వీడియోలు చూసి ఈ స్థలాలన్నీ గుర్తుపెట్టుకొని, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు కూడా టూర్ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏదైనా విషయాలు తెలుసుకోవాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.